తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం చాలా ఘనంగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషం. అతిరథ మహారథులు వేదిక మీదుగా అలంకరించి ఉన్నారు. రెవెన్యూ శాఖ ఉద్ధరణకర్త, ఉద్యోగ ఉపాధ్యాయ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పెన్షనర్ సంఘాల అధినేత, రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, తహసీల్దార్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, అట్లా చూసుకుంటూ పోతే అనేక పదవులను అలంకరించిన మహామేధావి రెవెన్యూ మేధావి, అట్లాగే భూభారతి రూపకల్పనలో అత్యంత కీలక భూమిక పోషించిన మేధావి, గ్రామ స్థాయిలో 10,954 పోస్టుల క్రియేషన్ కర్త, అస్తవ్యస్తమైన రెవెన్యూ శాఖని మరల పునరుద్ధరణ చేసిన మహామేధావి, మన అందరి అన్న, ఆత్మబంధువు. ఈరోజు ఆత్మ బంధువై ఈరోజు ప్రతి రెవెన్యూ ఉద్యోగి యొక్క మనసును తట్టి కకావికలమైనటువంటి చెట్టుకొకరు పుట్టకొకరైనటువంటి గ్రామస్థాయి రెవెన్యూ ఉద్యోగులే కాక అట్లాగే తహసీల్దార్లు, ఆర్డీఓలు, జాయింట్ కలెక్టర్ల యొక్క పవర్స్ని తీసేసి ఈరోజు కలెక్షనే లేనప్పుడు కలెక్టర్ల అధికారి కలెక్టర్లు కూడా అభద్రతలకు నెట్టేసినటువంటి సందర్భంలో ఈరోజు రాష్ట్రంలో 50 మంది ఉద్యోగుల యొక్క అహం దెబ్బతీసి ఈ రాష్ట్రంలో ఉద్యోగులంటే ఒక చులకన భావనతో ఉండి ఉద్యోగులంటే వెంట్రుకతో సమానం అన్నటువంటి మహానేత, మూర్ఖపు నేత, ఒక దుర్మార్గ పరిపాలనలో 10 సంవత్సరాలు మగ్గిపోయినటువంటి తరుణంలో అనేక రకాల కష్టాలని, నష్టాలని, ఒడిదొడుకులను అనుభవించిన రెవెన్యూ డిపార్ట్మెంటు మళ్ళీ ప్రజాపాలన వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం ఈరోజు మనందరూ కలగలిగినటువంటి ప్రభుత్వంలో ఈరోజు వాటన్నిటిని రూపుమాపి ఒక 14-15 నెలల్లోనే మరలా పూర్వవైభవం తీసుకొచ్చినటువంటి మహామహనీయుడు మన లచ్చన్న. లచ్చన్న యొక్క టీం మొత్తం అద్భుతమైన టీం, వేరే సైనికులు. లచ్చన్న ఒక కనసాయిగా చేస్తే వారంతా కూడా ఆగవేగాల మీద కూడా నిద్రలో పడుకొని కూడా లేసొచ్చి ఈ వ్యవస్థని కాపాడడం కోసం ఈ ప్రజల యొక్క 4 కోట్ల ప్రజానికం యొక్క సంక్షేమ పథకాలే కావచ్చు, ఈరోజు 70 లక్షల మంది భూ హక్కుల పరిరక్షణ కావచ్చు, ఈరోజు గత 10 సంవత్సరాల్లో 9,40,000 మంది రైతులు కాస్తు కాలం తీసేస్తే వాళ్ళ హక్కులు కోల్పోయి సన్నకారు, చిన్నకారు, బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క వాళ్ళ హక్కుల్ని కోల్పోయి ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో 18 లక్షల మంది స్వల్పకాలిక సమస్యలు పరిష్కారం చేయక రైతులు ఇబ్బంది పడతా ఉన్న నేపథ్యంలో 70 లక్షల మందికి 50 లక్షల మంది రైతులు ఈరోజు స్వల్పకాలిక సమస్యలతోటే కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ రెవెన్యూ ఉద్యోగుల యొక్క, తహసీల్దార్ల యొక్క పవర్స్ అన్ని తీసేసి ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ని చాలా కుదేలు చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు 84లో దాడి జరిగింది మన రెవెన్యూ వ్యవస్థ మీద, 2002లో జరిగింది, మరలా 2020లో జరిగింది. ఇవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఎందుకు ఇంత దాడి జరుగుతుందంటే ఈరోజు ప్రజల తలలో నాలుకలాగా వ్యవహరిస్తున్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంటు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనలో అత్యంత కీలక భూమిక పోషిస్తుంది. కాబట్టి ప్రజలతో అనునిత్యం సంబంధాలు ఉంటాయి కాబట్టి ప్రజల కుటుంబాల్లో ఒక సభ్యుల్లాగా రెవెన్యూ పీపుల్ ఉంటారు కాబట్టి ప్రజల యొక్క దైనందిన జీవితంలో రెవెన్యూ ఉద్యోగులు చేస్తున్నటువంటి విధులు ఏదైతే అత్యంత కీలకంగా వాళ్ళ ప్రభావితం చూపుతాయి కాబట్టి ఈరోజు అనునిత్యం కూడా స్వార్థ రాజకీయ పాలకుల యొక్క పాలనలో మాత్రమే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద దాడి జరుగుతూ ఉంది. ఈరోజు నేను బహిరంగంగా చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ పాలిత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలు పాలిస్తున్నటువంటి సందర్భాల్లో మాత్రమే రెవెన్యూ డిపార్ట్మెంట్కి గౌరవం దక్కుతుంది. ఎటువంటి ప్రజలకు సేవ చేయాలన్నా, ప్రజా సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేయాలన్నా, సమాజ నిర్మాణం చేయాలన్నా అదే ప్రభుత్వంలో రెవెన్యూ డిపార్ట్మెంట్తోనే చాలా సేవలు ప్రజలకు అందించి ప్రజాభివృద్ధిలో అత్యంత కీలక భూమిక పోషిస్తున్న సందర్భం చూస్తా ఉన్నాం. ఈరోజు గత 10 సంవత్సరాల్లో కేవలం రెవెన్యూ ఉద్యోగులు మాత్రమే ప్రతిపక్షంగా భావించి ఆ గత పాలకులు మరి పరిపాలించిన పరిస్థితి మనం చూసాం. అందుకే సరే మాట్లాడాలి చాలా ఉంది, పెద్దలు మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు ప్రధానంగా గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థని పునర్నిర్మాణం చేయడంలో
ఈరోజు అన్న చాలా సఫలీకృతమయ్యారు. అతి త్వరలో ఈ పండగకే రెవెన్యూ డిపార్ట్మెంట్ సమస్త ప్రజలు కూడా సంబరాలు చేసుకునే విధంగా ఈరోజు భూభారతి 2025 6వ యాక్ట్ ని ఈరోజు అమలు చేయబోతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు మొన్ననే అన్నని కలిసాం సిసిఎల్ ఆఫీసులో. ఈరోజు తప్పకుండా వచ్చే నెలలో సమస్త రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా మళ్ళీ మరి ప్రజలకు సేవ చేసేదానికి సమాయత్తం కావడానికి గ్రామ స్థాయిలో గ్రామ పాలనాధికారుల్ని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనకు చెప్పారు. అందుకే ఈరోజు ప్రధానంగా ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈరోజు 40-50 వేల క్యాడర్స్ తోటే అద్భుతంగా 4 కోట్ల ప్రజలకు సేవలు అందించడానికి సమాయత్తమవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మన మహానేతకు నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారితో, గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారితో, గౌరవ చీఫ్ సెక్రటరీ గారితో, గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో, సిసిఎల్ఏ గారితో చక్కటి సంబంధాలు నేర్పుకొని ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కాపాడటమే కాకుండా ఈ రాష్ట్రంలో 9 లక్షల మంది ఉద్యోగుల యొక్క హక్కుల్ని పరిరక్షణ ధ్యేయంగా ఈరోజు జేఏసీ చైర్మన్ గా కూడా నియామకమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికీ చూస్తా ఉన్నాం, గత 10 సంవత్సరాల్లో డిఎల్ లేవు, పిఆర్సీ లేదు, ఇతర ఏ సమస్య లేదు. జీతాలు కూడా ఎప్పుడో 15వ తారీఖు 20వ తారీఖు మాత్రమే పడాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక లచ్చన్న నాయకత్వంలో మన అందరికి కూడా ఫస్ట్ తారీఖే టెన్షన్ గా జీతం టింగ్ అని పడతా ఉంది. ఇదే కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ చూస్తే ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ నుండి ఈరోజు కన్ఫర్మ్డ్ ఐఏఎస్ వరకు కూడా కావాల్సిన జీవోలు అన్ని ఈ వారం రోజులనే మనం అన్ని వాట్సాప్ లో చూసాం. మరి గత 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి నాయకత్వం ఏం చేసిందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క ఉద్యోగుల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ముఖ్యమంత్రి దగ్గర ఆనందం పొందారు తప్ప మరొకటి చేయలేదు. ఈ రోజు లక్షలు వచ్చి మీటింగులు పెట్టి ఉద్యోగ సంఘాలని నియామకం చేసి సంఘాలను ఏర్పాటు చేసి ఉద్యోగుల హక్కులు కాపాడుతూ ఉంటే ఈరోజు బెంబేలెత్తిపోతున్న పరిస్థితి, కనుమరుగైపోతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అందుకే మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, లచ్చనని మనం ఎంతైతే ఈరోజు కాపాడుకుంటామో, లచ్చన వెనక మనం ఎంతైతే వేలాది లక్షలాది మందిగా వేరే సైనికుల్లాగా పనిచేస్తే లచ్చనకి అంత బలం ఉంటుంది. మన సమస్యల పరిష్కారం కూడా ప్రభుత్వంలో అంత వేగవంతంగా అయితే అనేది మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే మిత్రులారా, ఈరోజు లచ్చన యొక్క నాయకత్వాన్ని బలోపేతం చేయాలి. ఉన్నటువంటి మేధావులందరూ కూడా అన్ని రకాలుగా ఆరితేరినటువంటి వాళ్ళే, ఒక్కొక్క దిగ్గజం, అనర్గళంగా మాట్లాడగలిగే దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకులు ఈరోజు మనందరి కోసం, మన కుటుంబాల్లో వెలుగులు చూడటం కోసం, మన ఆనందాన్ని చూడటం కోసం, సామాజిక అభివృద్ధి కోసం, ఆత్మగౌరవాన్ని బలోపేతం చేయడం కోసం ఈరోజు మీరందరూ త్యాగం చేసి మనల్ని కాపాడడానికి వచ్చినప్పుడు వీరిని సాధారణంగా స్వాగతం పలికి, హార్ట్ఫుల్ గా స్వాగతం పలికి, వారికి మద్దతు పలికి, వారి ఇచ్చిన పిలుపుల్ని ఎప్పుడైనా సరే 100% ఇంప్లిమెంట్ చేసేదానికి మీరందరూ సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ మన బాధలు తీర్చడానికి వచ్చేసిన మా మేధావులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.